కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మరి పత్రికా ప్రెస్ మిత్రులకు అందరికీ, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ, అలాగే మా తోటి బిగ్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తమ్ముడు రాజు గారికి, ఎన్ఐసీ జిల్లా అధ్యక్షుడు సందీప్, అలాగే నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుల శ్రీనివాస్కు, మరి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మరి మొన్న జరిగిన ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి మరి మన స్థానిక ఎమ్మెల్యే గారికి నేను అనుకుంటున్నా, మరి తోవంట రాంగరాంగైనా ఎల్రకుక్కైనా గరిసిందేమో, ఆ డాక్టర్ దొలకపోయి జర చూపియ్యారు బీజేపీ నాయకులారు అందరూ. ఎందుకంటే ఎల్రకుక్క గరిస్తే ఎట్లుంటారో అట్లా మాట్లాడుతుండు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అంటే, ఎమ్మెల్యే పదవి అంటే ఒక కుటుంబానికి తండ్రి ఎట్లాంటి బాధ్యత గల వ్యక్తో, నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే పదవి అనేది అట్లాంటి బాధ్యత గల పదవి అది. కానీ తను మాట్లాడే పదాలు, మాట్లాడేటువంటి దుర్భాషలాట ఎట్లుందంటే, చిన్న స్థాయి కార్యకర్త కూడా మాట్లాడాల, ఒక వార్డు మెంబర్ స్థాయి కన్నా దిగజారి మాట్లాడడం మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే నీ అదృష్టం మంచిగా ఉంది, గెలిచినవు. దానికి కామారెడ్డి నియోజకవర్గానికి నువ్వు ఎన్నికల్లో ఏమేమి మాట ఇచ్చినావు, ఏమేమి చేస్తా అని చెప్పి డెవలప్మెంట్ చేస్తా నువ్వు హామీ ఇచ్చినావు. ఆ హామీ పత్రాలన్నీ ఉన్నాయి. మండలానికి ఒక స్కూల్, ఇంటిగ్రేషన్ స్కూల్ కడతావు, మండలానికి ఒక మోడల్ స్కూల్ కడతాను, మండలానికి ఒక హాస్పిటల్ నిర్ణయిస్తాను. మరి ఎక్కడన్నా నియోజకవర్గంలో ఫలానా మండలంలో నేను మొదలు పెట్టినా అని చెప్పి ప్రూఫ్ చూపిమని అడుగుతున్నా. ఎందుకంటే ప్రతిదీ చెప్పింది నువ్వే. ఇక్కడ అభివృద్ధి నా ధ్యేయమని, మరి ఎక్కడ పని చేసినావు, ఎక్కడ అభివృద్ధి చాలా చేసినావు, ఇక్కడ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎన్ని పనులు కార్యక్రమాలని ప్రారంభమైనవి ఉన్నదా ఏమన్నా మీకు? 26 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, నువ్వు గెలిచి ఎక్కడి నుంచి డెవలప్మెంట్ తీసుకొచ్చినావా? పోనీ నువ్వు ఏమన్నావు మొన్న, ఒక మోరీ సీసీ రోడ్డు ఎలక్ట్రిసిటీనా డెవలప్మెంట్ అని అంటున్నావు. నువ్వు పెద్ద నాయకుని లెక్క మాట్లాడుతున్నావు, నువ్వు బుద్ధిమంతుని లెక్క మాట్లాడుతున్నావు. మరి ఎన్ని నియోజకవర్గంలో ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చినావు, ఎంతమంది యువతకు ఉపాధి కల్పించినావు, ఎంతవరకు డెవలప్మెంట్ చేసినావు? రా చర్చకు చూస్తున్నావు ఎక్కడంటే అక్కడ. ఇదేనా మాట్లాడే పదం? స్థాయికి మించి స్థాయికి దిగజారిపోయి మాట్లాడమా? ఖబర్దార్ ఎమ్మెల్యే గారు, మా నాయకుడు షబ్బీర్ అలీ గారి జోలికి వస్తే మేము మాత్రం ఊరుకోం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఇవాళ మా నాయకుడు నిలబడతావు, నువ్వు నిలబడు. మా నాయకుడు గెలుస్తాడా, నువ్వు గెలుస్తావా? ప్రజలు చూసుకుందాం, ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు రాజీనామా చేయి. మేము సవాలు విసిస్తున్నాం మా నాయకుడి ద్వారా. మా నాయకుడు వచ్చి నిలబడతాడు. రా, ఉన్నదా ధైర్యం నీకు? ఎన్నికలు రాగానే కుల సంఘాలు, గుళ్ళు, మతాలు, హిందువు నువ్వు ఒక్కడే బీజేపీ పార్టీ కండువా కప్పుకుంటేనే హిందువా, లేకుంటే హిందువు కాదా? ఇగో నేను బొట్టు పెట్టుకున్నా చూసుకో, మేము హిందువులమే. ఈరోజు బీజేపీ పార్టీ చెప్తేనే రామునికి మొక్కుతున్నామా? ఈరోజు బీజేపీ పార్టీ చెప్తేనే రామునికి పూజ చేస్తున్నామా? ఈరోజు బీజేపీ పార్టీ చెప్తేనే హనుమంతుడికి పూజ చేస్తున్నామా? మా తాతల నుంచి పూజ చేయలేరా? మా ముత్తాతల నుంచి పూజలు చేయలేరా? శివునికి మొక్కలేరా? రామునికి మొక్కలేరా? హనుమంతుడికి మొక్కలేరా? ఈరోజు మీరు చెప్తేనే మొక్కుతున్నారా ఏమన్నా? ఇదేనా సంస్కారం? దేవుని పేరు మీద ఓట్లు అనుకున్నా? ప్రజాస్వామ్యంలో బతకనే ఎవరు మాట్లాడకూడదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రెస్ కౌంటర్ పెట్టి ఎవరు ప్రెస్ కౌంటర్ ఇస్తే ఎవరు తప్పు చేసిన మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేపిస్తారంటావు. రా, మాకు దాడి చేపిరాదా?
నువ్వు పెట్టినావు కదా, నువ్వు అన్నట్టు మాకు చేయరాదేమి? మాకు చేత కదా అనుకుంటున్నావా? తెల్లంగి తెల్లదోతి కట్టుకోగానే భక్తుడు అయిపోతావు అనుకుంటున్నావు, నువ్వు రామభక్తుడు అయిపోతావు అనుకుంటున్నావా? ఏమన్నా నువ్వే హనుమంతుడు అనుకుంటున్నావా? ఎర్లకు పోయినా కలిసిందేమో దావకాల్లో మంచిగా చూపించుకో. మళ్ళొక్కసారి షబ్బీర్ అలీ మీద ఎలాంటి నోటి దురుసలు మాటలు మాట్లాడినా నిన్ను గ్రామాల్లో తిరగనియ్యబోం, గ్రామాలలో అడుగు కూడా పెట్టనియ్యం అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చెల్లించుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ, షబ్బీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ముందుగా ప్రెస్ మిత్రులకు అందరికీ మరియు ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఏదైతే ఎమ్మెల్యే గారు మరి మేము గాడువనాల్లో ఒక అర్థమా కావట్లా ఉంది. ఎందుకు మా కామారెడ్డి ప్రజలు మరి నిజంగానే గెలిపించిన పాపాన ఈరోజు నువ్వు అభివృద్ధిని మర్చిపోయి మరి ఈరోజు ఇవి చేస్తూ ఉన్నావు అంటే అనిశ్చిత వాక్యాలు చేస్తూ ఉన్నావు. మరి ఈరోజు 150 కోట్లతోని అభివృద్ధి చేస్తా ఉన్నాం కామారెడ్డికి. మరి నీ అభివృద్ధి ఎటుపోయిందో మాకు ఇప్పుడు కూడా కనరగా ఉన్నది కామారెడ్డి ప్రజలకు. మరి మాచారెడ్డి మండలంలో కానీ అన్ని మండలాల్లో ఇలా ఫిర్యాదులు పెట్టినావు. ఎందరికి సమస్య ఫిర్యాదు వచ్చిందో, ఎందరికి సమస్య పరిష్కారం చేసినావో అది కూడా మాకు చెప్పాలా. మరి గ్రామంలో అవి మూతపడిపోయినాయి, అన్నీ దష్టు పట్టిపోయినాయి. నువ్వు చేసే పనులు నిజంగా కనిపిస్తూ ఉన్నది ఈరోజు. మరి ఇంత మంచి మనసున్న మహారాజు మా షబ్బీర్ అలీ గారు కామారెడ్డికి గెలిచినా ఓడినా మరి కామారెడ్డి మరి అభివృద్ధి వైపులో తీసుకుపోతున్న మా షబ్బీర్ అలీ గారి మీద మరి అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తున్నావు. మరి ఇది ఖబర్దార్, ఇంకోసారి మరి నోరు జారినంలో నోరు కోస్తామని చెప్పేసి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే కాకుండా మరి అంతకుముందు మరి నీవు ఈ అధికారులను కొడతా తిడతా అని అంటున్నావు, కానీ నీ తండ్రినే కొట్టిన వ్యక్తివి నువ్వు. నువ్వు మరి అందరికీ కొట్టవాలని అధికారులను కొట్టవాలని చెప్పేసి మాకు తెలియదా? కానీ నీకు రానున్న రోజుల్లో ప్రతి మండలంలో నీకు ఉరికి బట్టలు ఉడిగిడిచి కొడతారని చెప్పేసి నాకు కొడతా ఉన్నాం. స్థానిక ఎలక్షన్లో కూడా ముందు స్థానిక ఎలక్షన్ వస్తున్నాయి. మరి ఎలక్షన్లో నువ్వు ఏ విధంగా ఓట్లు అడుగుతావో, ఏం అభివృద్ధి చూపిస్తావో మరి చెప్పాలా, చెప్పి ఓట్లకు రావాలా గ్రామంలో కానీ మండలంలో కానీ. మరి ఈరోజు నువ్వు మరి అభివృద్ధి చూడకుండా మరి అది చేసినాం ఇది చేసినాం అని అంటున్నావు. ఇది మేము మరి మా తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంకోసారి మతం పేరుతో కులం పేరుతో ఓట్లు దండుకుంటున్నావు తప్ప మరి అభివృద్ధి వైపు పోతలేవు. ఎమ్మెల్యే రమణారెడ్డి ఖబర్దార్, ఇంకోసారి మా జోలికి వస్తే బాగుండదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.